ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నల్లబర్లీ పొగాకుని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరులో రైతు సంఘాలు రాస్తారోకో చేశాయి. బొమ్మల సెంటర్లో పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొగాకుని కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కంపెనీలపై కేసులు పెట్టాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. పొగాకుని కొనుగోలు చేయకపోతే జూన్ 2న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పొగాకు రైతు పరిస్థితి రోజురోజుకి దుర్భరంగా తయారవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా ప్రభుత్వం చెప్పిన 12,500 కన్నా కొనాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని కొనిపించడమో కొంటమో చేయకపోతే ఆత్మహత్యల పరంపర ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో పత్తి రైతులు కనుక ఏ విధంగా ఆత్మహత్యలు పాలయ్యారో అలాంటి స్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్పి చెప్తున్నాం. రేపు 27వ తారీఖున ఈ కంపెనీ ఐటీసీ ముందు అక్కడ జీపీఐ ముందు వాళ్ళు రైతులకి వాగ్దానం చేసి రిటర్న్గా కూడా ఇచ్చి ప్రోత్సహించి వేయమని చెప్పి ఆ విధంగా కనపడకుండా పోతున్నారు, దొంగల్లాగా పోతున్నారు. అందుకని వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా వీళ్ళ మీద కంపెనీల మీద ఆ పని కూడా చేయాలనుకుంటున్నాం. ఆ రకంగా 2వ తారీఖు 6 పరిస్థితుల్లో అప్పటికి కూడా కొనుగోలు చేయకపోతే మొత్తం పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెలో అని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వేల మంది రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ విధంగా కొంటమా సావటమా మీరు బాధ్యత తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని వ్యవసాయాలు ఉండరు ఇక్కడ పారిపోమంటారని చెప్పి రైతులు మొత్తం కూడా 2వ తారీఖు విజయవాడ రమ్మని చెప్పి అప్పీల్ చేస్తారు.